ఛాలెంజ్ చేసిన పక్క నియోజకవర్గంతో మాట్లాడి దాన్ని మళ్ళా వాళ్ళతో క్యాన్సిల్ చేయించుకొని మన రోడ్ వరకు ఎంత అవుతుందో మన పొలిమేర ఏడుకు దాకా ఉందో 75 లక్షల వరకు అక్కడ పెట్టించి మిగతా 3 కోట్లు తీసుకుపోయి ఏదైతే ఒకటి ఇంపార్టెంట్ రోడ్ ఉంది మన ఆంధ్రనగర్ దగ్గర, అది ఎన్నో సంవత్సరాల ఆకాంక్ష వాళ్ళది, అక్కడ తీసుకుపోయి పెట్టినారు. ఇక చూడు, ఈయనకు అవకాశం ఇస్తే ఈ రకమైన ఆలోచన మరి నాకు ఆయన ఆలోచిస్తాడా, మరి అలా పిఎన్ఏ మ్యాక్సిమం నడిపేదంతా కూడా అలా పిఎన్ఏ లెక్కనే ఉన్నాడు, మరి ఆయన ఆలోచన విధానం నాకు తెలియదు. ఈ రకంగా జరుగుతుంది. అది కాకుండా ఇక ఆ ప్రెస్ మీట్లో మాట్లాడడము, మా పార్టీ గురించి మాట్లాడడము, ఇక ఎప్పుడు ఎక్కడ మైకు పెట్టినా గానీ మాట్లాడడం అంతా కూడా ఏదో ప్రజలకి చేయాలనే ఆలోచన ఉండదు. ఏదున్నా గానీ హిందుత్వం మొత్తం ఈయననే ఈ దేశాన్ని కాపాడుకుంటూ వచ్చిన ప్రయత్నం చేస్తాడు. ఈ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ కనబడుతుండు. మరి గత ఆయన ఈ ప్రీవియస్ ఫ్లాష్ అంతా మరి అండర్ గ్రౌండ్ లా హిందుత్వం కోసం చేసిండా, దేనికోసం చేసిండా మరి ఒకసారి రాకేష్ రెడ్డి చెప్పాలా. అన్ని కూడా తప్పు మాట మాట్లాడడము, ఏది కూడా ప్రజలకు అవసరం. గతంలోనే ఆయనకు ఒక సందర్భంలో జంబి హనుమాన్లా ఒక దసరా రోజు ప్రజల సమక్షంలో చెప్పిన నేను, మనం మొట్టమొదటిసారి ప్రజల సమక్షంలో కలిసినాం, మనం ఏదున్నా సరే నిధులు తీసుకొచ్చేదానికి పోటీ పడదామని చెప్పడం జరిగింది. దాంట్లో పోటీ పడు, కేంద్రం నుంచి తీసుకురా, మేం తీసుకొచ్చిన దానికి మొత్తం ఇక నేనే తీసుకొచ్చిన అని చెప్తావు. కేంద్రంలో కూసో, పెద్ద పెద్ద డైలాగులు, సినిమా డైలాగులు వచ్చి నీకు పోయి కేంద్రంలో కూర్చొని మంత్రుల్ని ఒప్పించి మెప్పించి మీ అరవింద్తోని నీకైతే సఖ్యత లేనట్టు అయితే కనబడుతుంది. దగ్గర కూడా రానిత్తలేడు అనేది అర్థమైంది. ఎలక్షన్ బిఫోర్ ఈయన కేక్ తినిపిస్తా అంటే కూడా ఆయన తినలే. ఇక ఇప్పుడైతే పూర్తి చెడిపోయింది. ఏదో అప్పుడప్పుడు పోయి కూర్చోవాలా, నామమాత్రంగా నడిపేయాలా. అరవింద్ ఏమనుకున్నాడంటే ఈ వినయ్ని కట్ చేసేస్తే అంతా సెట్ అయిపోతుందని అరవింద్ అనుకుని ఈ రాకేష్ రెడ్డిని తీసుకొచ్చుకున్నాడు. వాడేమైపోయిందంటే వీనికన్నా పుడింగ్ అయిపోయింది. వాని డైలాగులు బంద్ అయిపోయినాయి, వీని డైలాగులు ఎక్కువైంది. గతంలో ఏముంటుండే, అరవింద్ రాగానే ఫస్ట్ ఒక 2 రోజులు ప్రెస్ మీట్ పెడుతుండే. ఇక పెట్టినాకేం జరుగుతుండే, ఈ అరవింద్ అన్ని ఆ వీడియోలు ఆ క్లిప్లు తీసుకుంటూ ఆ కేసీఆర్ తిట్టుడు, కవితను తిట్టుడు, ఇది ఆయన నడిచిపోయింది. ఇప్పుడు వీడు ఎక్కువైపోయేసరికి వాడు పూర్తిగా తగ్గిపోయిండు. నేను 32,000 మెజారిటీ ఇచ్చి నియోజకవర్గంలో తిరిగి గెలిపిస్తే నన్నే ఒక మూర్ఖుడు లెక్క నా పైసలు ఖర్చు పెట్టి నేను ప్రోగ్రాం చేస్తే నాది ఫ్లెక్సీలో పెట్టకపోతుండే. నా అదృష్టం భగవంతుడు ఏం చేసిండంటే తీసుకొచ్చి ఒక మంచి పార్టీలకు కలిపి ఆ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రావడం, నాకు ప్రజలకు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా అందించడానికి భగవంతుడు నాకు మంచి మార్గాన్ని ఇచ్చిండని అనుకున్నా. నేను వాంతో ఉంటే ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండకపోతుంది. ఎప్పుడు కూడా ఏదో రకంగా మమ్మల్ని తప్పుగా మాట్లాడడం అందరి ముందట, వాడు చెప్తేనే మనం ఇలా పార్టీలో ఉన్నట్టు ఒక విధానంగా మాట్లాడే వ్యక్తి. ఇక వాడు పోయిందంటే వీడు ఒకడు మోపోయిండు, వీడు చేసేది తక్కువ, మాట్లాడతాడు, డిచ్పెల్లి దాటితే బయట తెలియదు అంటాడు. నీకు ఏం సందర్భం, నీకు ఎందుకు మాట్లాడుతున్నావు? నేను ఆర్మూర్ నియోజకవర్గం ప్రజల కోసం పనిచేస్తున్నా, నాకు డిచ్పెల్లితో నాకేం పని, హైదరాబాద్ తో నాకేం పని? నా నియోజకవర్గం నువ్వు రా, ఏ గ్రామం చెప్తావు రా, నీకెక్కువ మంది వస్తారా నాకెక్కువ మంది వస్తారా ఒక్కసారి తేల్చుకుందాం. నువ్వు ఏ గ్రామం అన్నా చెప్పు, అక్కడ పోదాం, నేను వస్తా, నువ్వు రా, చూసుకుందాం. లేకపోతే ఏ ప్రోగ్రామ్ అన్నా పెట్టు, నువ్వు ఎక్కడైనా సరే. నాతోని ప్రజలు ఎక్కువ ఉన్నారా, నీతో ఎక్కువ ఉన్నారా, లేకపోతే నీ సోషల్ మీడియాలో పెట్టు. సోషల్ మీడియా ఏముంది, బీజేపీ సోషల్ మీడియా అంతా అన్ని డబ్బా కేసు ఉంటుంది వాళ్ళది ఏముండదు. ఏం లేకున్నా అన్ని మేమే చేసినాం అనే భ్రమలు కల్పిస్తారు వాళ్ళు. వాళ్ళ కార్యకర్తలకు గాని, వాళ్ళకి సంబంధించిన నాయకులకు గాని అందరికి అర్థమైపోయింది ఎంత బోగస్ రాకేష్ రెడ్డి ఉన్నాడు, ఈయనతో ఏమి కాదనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. ఒక్కటే రాకేష్ రెడ్డి, నీకు నిజంగా చాలా ఆవేదనతో చెప్తున్నా, ఆర్మూర్లో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ జీవన్ రెడ్డి వల్ల ఎన్నో రకాలుగా ప్రజలు నష్టపోయి అన్ని రకాలుగా భయాందోళనతో. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.